రైట్ ధవళేశ్వరంలో బుచ్చయ్య చౌదరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేఅవుట్లో ఇవ్వాల్సిన కామన్ సైట్లు ఏ కనపట్ల ఎవరు బాధ్యులు? తహసీల్దారుల బాధ్యుల, అక్కడున్న సర్వేయర్ల బాధ్యుల, సెక్రటరీల బాధ్యుల తేల్చమన్నాం. మొన్న మొత్తం సర్వేయర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టాం. మొత్తం ప్లాన్లన్నీ తీసుకొని అసలు ఏ ప్లాన్లో ఎంత స్థలాలు, కామన్ స్థలాలు పంచాయతీకి దఖలుపడాలి, పడ్డాయా లేదా, పడకపోతే మిస్యూజ్ అయితే ఏమైనా డీటెయిల్ తేలిమన్నాం. అలాగే ఇరిగేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ధవళేశ్వరంలోనే బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏ ల్యాండ్స్ అసైన్ చేయబడ్డాయి, ఏది అసైన్ చేయలేదు, ఏది ఆక్రమణ గురించి తేల్చమంటున్నాం. ఒక ప్రభుత్వ కార్యాలయం పెట్టాలంటే సెంటు భూమి దొరకట్లా మనకి. అందుకని సర్వే చేయమన్నాం. మొత్తం ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్స్, లంకా భూముల దగ్గర నుంచి డేటా అంతా క్రియేట్ చేయమన్నాం. అసలు ఫైల్స్కి జాగ్రత్త లేకపోతే కష్టం. అందుకని ఇరిగేషన్ సర్కిల్కి సంబంధించి, గోదావరి డెల్టాకి సంబంధించిన డేటా అంతా కూడా రెడీ చేసేయమంటున్నాం. ఎందుకంటే మొన్న దుర్గేష్ గారు మేము కూడా మాట్లాడినప్పుడు కూడా ఇదే వచ్చింది. మనం సర్వే చేయించాలి, సమగ్రమైన రిపోర్ట్ రావాలి, మన చేతిలో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీ బెటర్ అని చెప్పాం. ఎనీహో దీనికి సంబంధించి విచారణ చేద్దాం. విచారణ చేశాక ప్రభుత్వం కూడా దాని మీద స్పందిస్తుంది. కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాను నేను. నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. సమగ్ర విచారణ చేయనియండి, మన కన్క్లూజన్ రావట్లేదు. ఒకవేళ తప్పు జరుగుంటే విచారణ తప్పకుండా ఎదుర్కొంటారు. ఎవరైనా సరే శిక్షకు అర్హులు అవుతారు. వాళ్ళు ఎవరు అనేది మనకు అనవసరం. అందుకనే తమ్ముడు ఇది వాళ్ళు చెప్పే దాని ప్రకారం డిప్యూటీ తహసీల్దార్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం రికార్డు ఇంటాక్ట్గా ఉన్నాయి. ఆ ఒరిజినల్ రికార్డులు ఏమీ కాలేదు. వేస్ట్ డబలింగ్ ఉన్నాయి. పేపర్లు బీరువాలు సర్దినప్పుడు తీసిన పేపర్లు మాత్రమే చెబుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం పోలీస్ డిపార్ట్మెంటు ఫైల్స్ అన్ని చెక్ చేస్తారు. దానికి సంబంధించిన డూప్లికేషన్ ఉంటుంది, మర్చిపోకండి. ప్రతి పేపర్కి డూప్లికేషన్ ఉంటుంది. డూప్లికేషన్ ఇక్కడ కానీ మరో ఆఫీసులో కానీ ఉంటుంది. చెక్ ఉంటుంది, మెజర్ చెక్. దాన్ని బట్టి రికార్డులన్నీ తనిఖీ చేయండి. ఏదైనా మిస్సింగ్ ఫైల్స్ ఉన్నాయని తనిఖీ చేశాక దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. సరే, ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి కాబట్టి మీరు అధికారులకు ఎటువంటి సూచనలు చేస్తారు? ప్రధానంగా తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఘటనలు. అసలు నన్ను అడిగితే గత ప్రభుత్వంలో ఆయా క్రూషియల్ ప్లేస్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేయాలి. కాలయాపన వల్ల నష్టం జరుగుతుంది. నేను వెరీ క్లియర్, ప్రభుత్వాన్ని కూడా చెప్పేది అది. నేను కాలయాపన వల్ల ఇల్లు చక్కదిద్దుకునే పరిస్థితులు ఉంటున్నాయి. అధికారులు తప్పులు చేసిన వాళ్ళు కూడా అదే ప్లేస్లో ఉన్నారు, చాలా చోట్ల కంటిన్యూ అవుతున్నారు. అందుకని ఇప్పుడు నేను కూడా ఏమంటున్నా అంటే తక్షణం ఆ ప్లేస్లని ఇప్పుడు మదనపల్లిలో వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తుంటే ఆ పరిస్థితి జరిగేది కాదు. ఇక్కడైనా అంతే. ఆయా ప్లేసుల్లో గత ప్రభుత్వంలో నిర్వర్తించిన విధుల నుంచి పక్కకు తప్పించకపోతే ఇలాంటి పరిస్థితులు ఉత్పత్తున్నారు. ఎక్కడైనా సరే భూమి సేకరణ సంబంధించింది, భూములో ట్రాన్స్ఫర్కి సంబంధించింది, మన కలెక్టరేట్లో జరిగిన అవకతవకలు ఇన్నేని కాదు. నీ భూమి ఎవరికో రాసి ఇచ్చేశారు, అసైన్ చేశారు, ఆన్లైన్లో రికార్డ్ చేశారు, వాళ్ళు లబోదిబోమంటున్నారు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతమైనాయి. ఇటువంటి డాక్యుమెంట్ లేకుండా కొంతమంది పేరు మీద 1BE ఆన్లైన్ చేశారు. దాన్ని అదే దొంగ డాక్యుమెంట్ను కూడా రెగ్యులరైజ్ చేశారు తమ్ముడు. కలెక్టరేట్లో గత కలెక్టర్ గారి సారథ్యంలో జరిగిన తప్పులు, జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ జరిగిన లోటుపాట్లని విచారణ చేయాలంటున్నాం. వాళ్ళ సిసోడియా గారు మొదలెట్టారు ఒక కార్యక్రమం. రేపు 1వ తారీఖున జరిగే పిటిషన్లు తీసుకుంటాం, అన్ని విచారణ చేయిస్తాం. ఇక్కడ మన దగ్గర తక్కువేం జరగల. మన దగ్గర భారీ జగనన్న కాలనీలు పెట్టి భూసేకరణలో దగా చేశారు. కానవరంలో కానీ లేక బూరుగుపూడిలో కానీ కొన్న భూములన్నీ దగా చేశారు. వీటన్నిటి విచారణకు వస్తాయి రాజమండ్రి ప్రాంతాల్లో. అవినీతి జరిగిందని ఆధారాలే దస్త్రాలు, అటువంటి దస్త్రాలే తగలబడిపోతే దానికి ఎలా ఉంటుంది? అందుకనే తమ్ముడు ఇప్పుడు మనం మొన్న ఏదైతే కలెక్టరేట్ సారథ్యంలో భూములు కొన్నారో వాటన్నిటి మీద విచారణ చేయిస్తాం. జగనన్న కాలనీల కోసం కొన్న భూములన్నిటి మీద విచారణ చేయిస్తాం. రాజమహేంద్రం చుట్టుపక్కలంతా కూడా 100% విచారణ చేయిస్తాం. దాంట్లో దోషులు ఎవరు శిక్షణ పడతారు, ఎంతలా వాళ్ళైనా సరే. స్పాట్